అవసరం లేదు నాకు, ఇది అవసరమే లేదు, ఎందుకు నాకు అర్థం ఒక్కసారి పిచ్చి పిచ్చి చేస్తున్నా అంత ఇట్లా రూమ్ లో ఎప్పుడు చెప్తున్నా నేనే ఇడికెళ్ళి మొత్తం ముళ్ళముడి చదువుకో ఇంటికి కూడా పోతున్నా. ఇక అన్ని గివ్ అవే పక్క మీరు కాంటెస్ట్ లో విన్ కావాలి ఏం చేయాలో చెప్తా చూడండి. ఇది కూడా నేను గివ్ అవే ఇచ్చు. ఇది వాటర్ ట్యాంక్ కింద ఉన్నది, వాటర్ ట్యాంక్ పైన ఉన్నా నేను. ఒరిజినల్ వి ఆన్లైన్ ఎంత తెలుసా? 26,000 రూపీస్ ఉన్నాయి, 26,000 రూపీస్ ఉన్నాయి. నేను కూడా వాడతా ఇవి. ఏదైనా బరువులా పడితే కడుపు నొత్తుంది, మన స్టెప్స్ ఎక్కితే కడుపు నొత్తుంది. అసలు ఏం చేస్తున్నాం అర్థమైతే ఏదో ఒకటి చేయాలని చెప్పి అన్ని చేస్తున్నా నేను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెట్రో స్టేషన్ ఉంది మనకు, అది ఇట్లా బండ్లు వేది అంత ఐడియా లేదు కదంతా. ఇది చాలా అద్భుతమైంది మనకి, ఇది గుహ అన్నట్టు. ఇది మనకు మీ కాల్మొక్త బాంఛన్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వచ్చి ఇండియాలో వీడియో వచ్చేసి తమిళ చూసినారు కదా భయ్య, ముల్లా మూటా చదువుకొని ఇంటికి వెళ్ళిపోతున్నా. మొన్ననే ఒకటి ఫ్రస్ట్రేటెడ్ గా వీడియో పెట్టినా, ఇది ఒకటి అయింది, అది ఒకటి అయింది, ఇది ఒకటి అయింది, ఇది ఒకటి అయింది, ఒకటి గాంగన ఒకటి అవుతుంది, ఒకటి గాంగన ఒకటి అవుతుందని. ఇప్పుడు నా ట్యాబ్ అయిపోయే, నా బండి అయిపోయే, నా ఫోన్ అయిపోయే, అందరు వచ్చి వాయే. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే నేనే ఇడికెళ్ళి మొత్తం ముళ్ళముడి చదువుకొని ఇంటికి కూడా పోతున్నా. ఇక అది ఎందుకు అంటే చూడు, ఇంత పెద్ద ఇంత బరువు ఉన్నది కదా ఈ ముల్లా మూట, దీన్ని లేవట్టి చేసుకోండి అనుకో కడుపు నొప్పి ప్రాబ్లం వస్తుంది. ఏదైనా బరువు లేవడితే కడుపు నొత్తుంది, మన స్టెప్స్ ఎక్కితే కడుపు నొత్తుంది. ఇక ఈ ప్రాబ్లం ఉన్నది. ఇది అడిగితే దీనికి సర్జరీ చేయాలని అన్నారు. ఇంకా నేను చూపెట్టుకోలేదు, హాస్పిటల్ పోయి చూపెట్టుకుంటే వాళ్ళు ఇంకేమంటారు తెలియదు. మమ్మీ వాళ్ళు ఏమన్నారంటే ఇంటికి వచ్చేసి ఒక 1 మంత్ తర్వాత ఒక 1 మంత్ దాకా ఇక మొత్తం అన్ని బంద్ కాక ఏమైతే నాకు అర్థమైతే లేదు. ఇది ఒకటి ఉన్నది నా ఫేవరెట్ ఛానల్, మొన్ననే ఒక స్టార్ట్ చేసినాము. అది కూడా నేను అందులో కూడా మాట్లాడలేకపోతున్నా. నా మాటలు ఇల్లు ఒక్క లక్కు ఉన్నాయి, అందులో ఒక్క లక్కు ఉంటాయి. అటు ఇటు చేయాలా కదా, అసలు ఏం చేస్తున్నాం అర్థమైతే లేదు. ఏదో ఒకటి చేయాలని చెప్పి అన్ని చేస్తున్నా నేను. ఇది కూడా మళ్ళీ స్టార్ట్ చేసిన, ఇది వీడియోలు కూడా కంటిన్యూ పెడదామని. ఎట్లయితే అట్లా ఏమన్నా కానీ అన్ని చూపిస్తా అని చెప్పి చూపెడుతున్నా. చూడుల్లి ఎంత చదువుకొని పోతున్నా, ఇట్లుంది నా పంచాయతీ. ఇంకేం చేస్తారో కూడా అర్థమైతే. ఇంటికి పోయినాక అసలు ఏమవుతుందో కూడా తెలియదు, ఎప్పుడు అవుతుంది, అసలు ఏం ఆపరేషన్ తెలియదు, ఆపరేషన్కి ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలో నాకు ఏం తెలియదు. అదంతా ఇక చూద్దాం భయ. ఇంటికి పోయినాక అన్ని అప్డేట్ ఇస్తూనే ఉంటాయి ఇప్పటి నుంచి వెళ్ళి, ఎందుకంటే అన్ని ఆగిపోతున్నాయి, అన్ని పలిగిపోతున్నాయి, అన్ని ఖరాబ్ అవుతున్నాయి. నా లైఫ్ ఏమైతే నాకు అర్థమైతే లేదు. మీరు జర అన్ని మిక్స్ పెడతాన్నా ఏమైనా అవుతుంది కావచ్చు, అట్లన్నా వైరల్ అవుతాం కావచ్చు. మనం ఈ సామాన్ అంతా తీసుకో ఇప్పుడు ఇక్కడనే ఈసీఆర్ లా పెట్టేసి కొన్ని బట్టలు తీసుకొని బట్టలు తీసుకొని ఇంటికి పోయి టీ-షర్ట్లు అవి ఆపరేషన్ మనం ఎట్లా జీన్స్ అవన్నీ వేసుకొని ఉండదు కదా, టీ-షర్ట్స్ షార్ట్స్ వేసుకోవాలా. అందుకని అన్ని బట్టలు ఇన్న పెట్టేసి పోతున్నా. ఏమైతే తెలియదు, మళ్ళీ రావాలనే ఉన్నది నాకు హైదరాబాద్. కానీ మన కిస్మత్ ఎటు పోతుంది మనకేం తెలుసు, మన రాత్రితో రాసి పెట్టుందో మనకేం తెలుసు. అందుకని చూద్దాం ఇక ఎట్లయితే అట్లా అన్ని వీడియోస్లలో అప్డేట్ ఉంటాం మీకు. ఇంకా కూడా మీరు మన ఛానల్ జర సబ్స్క్రైబ్ అనేది చేసుకోవచ్చు, జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బెల్ ఐకాన్ నొత్తులు నోటిఫికేషన్ టంగా ఇచ్చి వాడేస్తాయి. ఒరిజినల్ షూస్ నైకి మా దోసా నేను హాయిగా ఆడు బయట ఉంటాడు, క్రూజ్ లో పని చేస్తాడు, 1,50,000 జీతం మనకి. ఈ మాత్రం ఉండకపోతే మంచిగా ఉండదు. ఒరిజినల్వి ఆన్లైన్లో ఎంత తెలుసా? 26,000 రూపీస్ ఉన్నాయి. నేను కూడా వాడతా ఇవి. ఇవన్నీ వంట సామాన్, ఇదంతా వంట సామాన్ ఏమేం చేసిన అంటే డస్ట్బిన్ కవర్లు బుక్ చేసిన, అలా ఇవన్నీ సామాన్లు పెట్టి ఇదంతా ప్యాక్ కూడా. ఇవి ఇంటికి తీసుకోవే సామాన్. ఇవి ఏమున్నాయి తెలుసా? ఈ జుడులు ఇగో పీనట్ బటర్ ఇంటికి తీసుకోబోతున్నా, అంత గీ ఉన్నది. ఇగో చాక్లెట్ సిరప్ ఒకటి తీసుకోబోతున్నా. ఫోటో కూడా ఉంటుంది. ఈ ఫోటో ఏంటిది తెలుసా భయ్య? ఇది మనకు విబి వైట్ జైత్యాల్లో ఉంటాడు అన్న, చేసి నాకు పంపించిండు. మంచిగా ఉంది. ఈ ఫోటో అంతా కలిపి ఎంతో మనకు తెలియదు. విబి వైబ్స్ లో ఒకసారి పోయి అన్నకు ఫోన్ చేయాలి, చెప్తాడు. రూమ్ లో అద్భుతం ఏంటిదంటే ఇక్కడ చూడండి సంపు. ఇది వాటర్ ట్యాంక్ కింద ఉన్నది, వాటర్ ట్యాంక్ పైన ఉన్నా నేను. ఇప్పుడు ఇది ఎన్నో ఫ్లోర్ తెలుసా? 7th ఫ్లోర్. ఇది ఈ లొకేషన్ మీకు చూపిస్తాను ఎక్కడ ఉన్నా అనేది. నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుంది, ఒకసారి రాలి ఇప్పుడే చూపిస్తా. ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి నేను ఇట్లా ఈ రూమ్ లో ఉండా, నేను ఇక్కడికి షిఫ్ట్ అయిపోతా అజ్జుడిలాగో. అదేంటి తెలుసా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెట్రో స్టేషన్ ఉంది మనకు, అది ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఐడియా లేదు కదా, రోడ్ కనబడుతుంది జూమ్ చేయ కొంచెం. ఇక ఇట్లా బండ్లు వేది అంతా ఐడియా లేదు కదంతా. కానీ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది మనకు. ఇక ఇది మన చైర్, మనం కొనుకొచ్చిన చైర్ ఇట్లా వాడుతున్నాం మేము, బయట యూజ్ చేస్తున్నాం. కొత్త చైర్ ఇది మనకు. ఇది చాలా అద్భుతమైంది మనకు. ఇది గుహ అన్నట్టు. ఇది మనకు హలో చెప్పినా కదా, దీని కింద సంపు ఉంది. సంపు ఇది ఇలా పడ్డదనుకో మైకు తలకే నొప్పి. మనం మీడియా మోడ్ కొన్నాం కదా, అది మన వీడియోలు ఉంటుంది చూడండి. ఈ మీడియా మోడ్ ఎంత పడ్డది ఏంది అనేది కూడా ఒక వీడియో పెట్టిన. ఐమార్క్ దగ్గర ఉంటుంది చూడండి. కొత్తవి కాక ఇవన్నీ కొత్తవి ప్యాక్ చేసి పెట్టేసిన లోపల. ఇది కొత్తది. ఒక గ్రైండర్ చూపెట్టు, మన గ్రైండర్. ఇవన్నీ ఉన్నాయి మన కాడ. ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, ఇవన్నీ ఇచ్చేస్తాం మన సబ్స్క్రైబర్లకు. ఎవరికైనా బ్యాచిలర్స్ రూమ్ లో లేకపోతే జెన్యూన్ కామెంట్ చేయండి. నాకు ఆడ ఉన్నాయి పక్కా ఇస్తానని చెప్తున్నాను భయ్యా. చూడండి గ్రైండర్, ఇది గివ్ అవే ఇస్తున్నా నేను నా ఛానల్లా. కొత్తగా మళ్ళీ పాతదేం కాదు, ఇక్కడ దగ్గర చూపిస్తా. కొత్త గ్రైండర్, ఇది గివ్ అవే పెడతారు ఇప్పుడు నా ఛానల్లో. చూడండి ఏమో ఇస్తా అని చెప్పిన. బ్యాచిలర్ రూమ్ లో ఎట్లా గ్రైండర్ మీకు అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి కొత్త గ్రైండర్, ఒక్క 2-3 టైమ్స్ యూజ్ చేశాను అంతే, దానికి మించి ఎక్కువ యూజ్ చేయలేదు. ఫ్యాన్ కాంటెస్ట్ కూడా చెప్తాను నేను.
ఇది ఒక ఫ్యాన్, ఇది కూడా సిల్లు ఫ్యాన్. ఇక్కడ చూడండి సిల్లు ఫ్యాన్, బ్యాచిలర్ రూమ్ లో మీకు ఎవరికైనా కావాలంటే సిల్లు ఫ్యాన్ ఒకటి, ఇది ఒకటి గివ్ అవే. ఇవన్నీ గివ్ అవేలో పక్క మీరు కాంటెస్ట్ లో విన్ కావాలంటే కింద ఏం చేయాలో చెప్తా చూడండి. ఫస్ట్ అయితే ఏమేమి ఇస్తా గివ్ అవేలో చెప్తా. ఇలా మనకి ఇన్ని బౌల్స్ ఉన్నాయి చూడండి, ఈ అన్ని బౌల్స్ కూడా నేను గివ్ అవేలు ఇస్తా. ఇది ఇండక్షన్ స్టవ్ పైన పనిచేస్తుంది, ఇది మనకు నార్మల్ దాని పైన ఇస్తుంది. నేను ఇండక్షన్ స్టవ్ తీసుకున్నా అందుకని మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. ఇండక్షన్ స్టవ్ మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకుంటారంట, వాళ్ళు బుక్ చేసుకున్నారు దాన్ని. ఈ అన్ని చూసారు కదా, ఈ సామాన్ అంతా కొత్తది 2-3 టైమ్స్ యూజ్ చేసిన, అన్ని ప్యాక్ చేసి పక్కకు పెట్టేసిన. గివ్ అవే ఇస్తా అని చెప్పినా కదా. ఎట్లా కాంటెస్ట్ లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే నా సబ్స్క్రైబ్ చేసుకోమని అట్లా నేను అడగను, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే నన్ను ఫాలో చేయాలి, నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి. కానీ ఈ కాంటెస్ట్ లో మీరు ఎట్లా పార్టిసిపేట్ చేయాలంటే కింద కామెంట్ చేయండి, మీకు ఏ వస్తువు కావాలి. ఈ గ్రైండర్ కావాలంటే గ్రైండర్ కామెంట్ చేయండి, అది కావాలంటే అది కామెంట్ చేయండి, ఇది కావాలంటే ఇది కామెంట్ చేయండి, ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ కామెంట్ చేయండి. ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్లు ఉంటాయో వాళ్ళకు అవి నేను ఇచ్చేస్తా. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కామెంట్ చేయండి, ఓకే? ఇన్స్టాగ్రామ్ ఐడి ఇంకా మీకు ఏం వస్తువు కావాలో అది పక్క కామెంట్ చేయండి. మీ ఇన్స్టాగ్రామ్ ఐడిలో నేను మెసేజ్ చేస్తాను, దానికి ఎక్కువ లైక్స్ వచ్చిన దానికి. మొన్ననే నా గోప్రోని అప్డేట్ చేసిన కదా, మీడియా మోడ్ తీసుకున్నా కదా నేను. ఇయో ఇదొకటి హీరో 9కి వస్తుంది, ఇది 1500 రూపీస్ ఉంటుంది బయట తీసుకుంటే. గోప్రోకి కనెక్ట్ చేసుకొని మనం హెల్మెట్ లోపల మైక్ పెట్టుకుంటాం కదా, దానికి యూజ్ అవుతుంది ఇది. ఇవి రెండు ఇట్లా సెట్ ఉంటుంది దీనికి, ఈ రెండు ఇలా పెట్టేసుకొని మనం వాడుకోవచ్చు. ఇది కూడా నేను గివ్ అవేలు ఇస్తున్నా, మీరు కామెంట్లు చేయాలి. ఇది సపరేట్ కావాలంటే సపరేట్ కామెంట్ చేయాలి, ఇది రెండు కలిపి కావాలంటే కలిపి కామెంట్ చేయండి. కామెంట్స్కి ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్లు వస్తాయో వాళ్ళకు ఇది ఇచ్చేస్తా. చెప్పినా కదా ఎట్లా పార్టిసిపేట్ చేయాలనేది. ఇవన్నీ ఉన్నాయి కాక మొత్తం 1 2 3 4 5. ఇది ఒక్క షూ నాకు నచ్చింది, ఇంకా షూ నాకు నచ్చింది కాబట్టి ఒక్కటి నేను ఉంచుకుంటా. వీడియో అసలు ఇట్లా ఎందుకు తీద్దాం అనుకున్నానే ఏమో అర్థం కాలే, కానీ మంచి కాంటెస్ట్ అయితే పెట్టినాం. కొంచెం నాకు సబ్స్క్రైబ్ ఖుషి కొద్ది చేసుకోవాలి, ఈ గివ్ అవే పెట్టినది కాదు, మీకు నచ్చితే చేసుకోవాలి. నాకు కోపం వస్తుంది, నిన్ను ఎత్తిన వాళ్ళు కొడతాయి. ఇది ఎందుకు ఇట్లా వేస్తున్నావు బ్రో? చెప్తే అర్థం కాదు నీకు, ఎందుకు నాకు అర్థం కాదు. ఒక్కసారి పిచ్చి ఎత్తున్నావు అంత ఇట్లా రూమ్ లో ఎప్పుడు ఇట్లా చెప్తున్నా నేను. నీదా ఇది నాకు అర్థం కాదు. తీసుకో బయట పెట్టుకోబో, నా రూమ్ లో సామాన్ ఉందో చూస్తున్నావు, ఎంత సామాన్ ఉందో. అవసరం లేదు నాకు, ఇది అవసరమే లేదు తీసుకో, అవసరం లేదు నాకు, ఇది అవసరమే లేదు తీసుకో. అంత యాక్టింగ్ ఏమనుకోకులే. అమ్మో ఇదేమైందో, అయ్యో ఇరిగిపోయింది బ్రో, ఇది ఖరాబ్ అయింది అందుకే ఇరగొట్టినాం. చిన్న యాక్టింగ్ చేసి. అది ఎప్పటిది, ఎన్ని ఇయర్స్ కింది ఇది? 2017దా? ఎంత వెయిట్ ఉంది, చాలా వెయిట్ ఉంది ఇది. ఒకటి రైస్ కుక్కర్ ఉంది అని అది ఖరాబ్ అయిపోయింది, మనకే యూజ్ అయితే లేదు. ఓకే ఇంకేం కావాలి, ఇక పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేసేయండి. ఈ సామాన్ అంతా మనం అది పోర్టర్ బుక్ చేసి పోర్టర్ ట్యాబ్ మీద కాలేసిండు, ట్యాబ్ పలిగిపోయింది అయ్యా. ఇప్పుడు అంతా పోర్టల్ బుక్ చేసి పోర్టల్ ఎక్కిస్తప్పుడు చూపిస్తా చిన్న చిన్న క్లిప్పులు. ఇది ఎక్కడ పెడుతున్నా అక్కడ చూపిస్తా. నీ ఎలా మా దోస్తుల దగ్గర పోతున్నా, చిన్న క్యూట్ లేడీస్ దగ్గరికి. బాయ్ అక్కడ కనబడతా. చీకటితో వెలుగే చెప్పాను నేనున్నానని. చీకటి వచ్చేసింది, మా లిఫ్ట్ ఇది 4th ఫ్లోర్ కి. అయ్యో ఇప్పటిదాకా లిఫ్ట్ పని చేయనీకి గంటన్నర సేపు కష్టపడ్డా, మొత్తం ఇట్లా తింపిన లిఫ్ట్ ని. ఇప్పుడు మళ్ళీ మిడిల్ అయిపోయింది, జలకిచ్చింది. ఇప్పుడు ఓడి వీకపోతుండే ఏ తీస్తుండే. మళ్ళీ నేను పోయి మళ్ళీ ఎట్లా పోతావు, ఇళ్ళకెళ్ళి సగంకి వెళ్ళి దిగాలి. ఇక సామాన్ చూడాలి ఎట్లుందో, మన ఆటో కూడా పెట్టాలి. బాయ్ ఘోరం పని చేస్తున్నావు బాయ్, నువ్వు కష్టపడుతున్నావు అనుకోరాదు. ఫోటో ఫ్రేమ్ కింద పెడుతున్నారు దాన్ని, నేను కాదు పెట్టేది. చెప్పినా కదా అప్పుడు. మంచిగా పని అసలు ఇది సామాన్ లిఫ్ట్ చేసి అమ్మతోడు ఇవ్వదాకా నేనే ఎక్కించిన తెలుసు ఆటోలు అన్ని. అవి అంతా అవతరాడుతులు. ఇప్పుడు మెల్ల అలకడి ఎక్కించుకుంటే కానీ రావులైతే ఘోరం కష్టపడుతుండు. ఈ సామాన్తో సంసారం పెట్టచ్చు కా అచ్చో, ఈ సామాన్తో సంసారం పెట్టచ్చు. నాకు తెలుసు ఎంత పిచ్చోను చూడు. నేను బరువు రావద్దు, కడుపు నొప్పి అవుతుందని ఇంతగానం దానివల్ల ఇంటికి పోతున్నా, అయినా కూడా బరువు రాబడుతున్నా. మళ్ళీ నేను ఇప్పుడు నైట్ ఏమవుతుందో తెలియదు. కడుపు నొప్పి వచ్చింది అనుకో ఏమవుతుంది చూద్దాం. ఇప్పటికి ఆయుసం కూడా చాలా ఆయుసం అవుతుంది నాకు. ప్లీజ్ అని చాలా ఫాలో చేయండి. మీ కాలు మొత్తం బాంఛన్.